వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తీక్ అరవ. నేను హిమబిందు. అక్రమ మద్యం కేసులో మరో నాటకానికి తెరతీసింది సిట్. సోదాల పేరుతో హడావుడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. హైదరాబాద్లోని బాలాజీ గోవిందప్ప నివాసంలో మరోసారి సోదాల పేరుతో సిట్ అధికారులు హల్చల్ చేశారు. గతంలోనే బాలాజీ గోవిందప్ప ఇంట్లో సిట్ అధికారులు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు. మే 13న బాలాజీ గోవిందప్పను సిట్ అరెస్ట్ చేసింది. 74 రోజులుగా ఆయన రిమాండ్లో ఉన్నారు. బాలాజీ గోవిందప్పకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా కోర్టు ముందు సిట్ పెట్టలేకపోయింది. ఏసీబీ కోర్టులో బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్పై ఈ నెల 29న కోర్టు విచారణ చేపట్టనుంది. బాలాజీ గోవిందప్ప బెయిల్ను అడ్డుకునేందుకు సోదాల పేరుతో సిట్ అధికారులు మరో కొత్త నాటకానికి తెరలేపారు. కొత్తగా ఆధారాలు దొరికాయని చెప్పేందుకే ఈ నాటకం చేస్తున్నారని గోవిందప్ప న్యాయవాదులు అంటున్నారు. బాలాజీ గోవిందప్ప ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీ వికాట్ ఇంటర్నేషనల్లో ఫుల్ టైం డైరెక్టర్గా ఉన్నారు. వికాట్ కార్యాలయంలో కూడా సిట్ అధికారులు సోదాలు చేపట్టారు. వికాట్ కంపెనీని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేయడం దురదృష్టకరమని అన్నారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. మచ్చలేని గోవిందప్పను వేధించడం దుర్మార్గం అని అన్నారు. ఇంటర్నేషనల్ కంపెనీ డైరెక్టర్ను వేధించడం అంటే వికాట్ కంపెనీని తరిమి కొట్టడానికే కదా అని మండిపడ్డారు సుధాకర్ బాబు. కానీ కూటమి ప్రభుత్వ వేధింపులకు ఎవరు భయపడరని తేల్చి చెప్పారు. వికాట్ ఉండటానికి వీల్లేదు, బాలాజీ గోవిందప్ప ఉండటానికి వీల్లేదు. భయభ్రాంతులైపోవాలి. రాజకీయంగా ప్రయత్నం చేస్తున్నావు, వ్యాపారం మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నావు, అనునాయుల మీద ప్రయత్నం చేస్తున్నావు, వ్యాపార భాగస్వాముల మీద ప్రయత్నం చేస్తున్నావు. అంటే నువ్వు చేసుకో, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తావో మానవ సంబంధమైన ప్రయత్నాలు అన్నీ చేసుకో చంద్రబాబు నాయుడు. ఎవ్వడికి భయం లేదు. మేమైతే భయపడే జాతి కాదు. వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా భయపడటం చేత కాదు. ఏమిటండి ఇది? చంద్రబాబుకు తెలంగాణలో పెద్ద కోవర్టు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ, కాంగ్రెస్ చంద్రబాబు ఒక్కటే తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు. కేంద్రం రేవంత్ రెడ్డిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు ప్రాజెక్టులు కడతామంటే చూస్తూ ఊరుకోమన్నారు. చంద్రబాబు నాయుడుకు అతిపెద్ద కోవట్ ఎవరైనా ఉన్నారా ఇవాళ తెలంగాణలో అంటే రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ఒకవైపు నుంచి, బీజేపీ మరొక వైపు నుంచి, చంద్రబాబు నాయుడు మరొక వైపు నుంచి, ముగ్గురు కూడా ఇవాళ ఏకమై తెలంగాణ అస్తిత్వానికి గుర్తింపుగా ఉన్న కేసీఆర్ గారిని, గులాబీ జెండాని ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చేయాలి, మా ఆటలు ఇక్కడ సాగాలి అంటే ఖచ్చితంగా కేసీఆర్ను గెలవనియద్దు, ఈ పార్టీని మళ్ళీ గెలవనియద్దు అనే కుట్రపూరితమైన జెండాతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. దేశంలో ఎక్కడా జరగని దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి 1137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్ వచ్చిందని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్కు 1660 కోట్లు రోడ్ కాంట్రాక్ట్ వచ్చిందన్నారు. ఇంతకన్నా దిగజారుడు రాజకీయం, దౌర్భాగ్యపు దందా ఇంకొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్, సీఎం రమేష్ ఇద్దరి భాగోతం తాను బయట పెట్టడంతో కుడితిలో పడ్డ ఎలుకలా ఇద్దరూ కొట్టుకుంటున్నారని అన్నారు కేటీఆర్. పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్. పోడు భూముల విషయంలో అటవీ అధికారులకు పోలీసులు సహకరించొద్దన్నారు. ఫారెస్ట్ అధికారులతో కలిసి వెళ్తే పోడు రైతుల చేతిలో పోలీసులు దెబ్బలు తినాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేయకూడదు. మీ యొక్క హద్దు మీరు ఉండండి. అదేవిధంగా పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఫారెస్ట్ వాళ్ళు ఎక్కడ పడితే ఎక్కడికి వెళ్ళకండి. వాళ్ళు అతిగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు మీ సపోర్ట్ తీసుకొని అక్కడ వాళ్ళు ఏదో చేస్తున్నాయి, మీ సపోర్ట్ తీసుకుంటే ఒకసారి కలెక్టర్ మేడంతో అడగండి, లేకపోతే నన్ను అడగండి. కానీ వాడు ఎక్కడ పెడితే అక్కడ మీరు వెళ్తే వాళ్ళకంటే దెబ్బలు మీరు ముందు తింటారు. ఎందుకంటే ఫారెస్ట్ వాళ్ళ కంటే ముందు మీరు వెళ్తారు కాబట్టి అట్లాంటి పరిస్థితులు రాకుండా చూసుకోండి. మహబూబ్ నగర్ బీజేపీలో ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలోనే ఇరు వర్గాల నేతలు నినాదాలు చేసుకోవడంతో పాటు బాహాబాహికి దిగారు. పార్టీ జిల్లా కార్యకర్తల సమ్మేళనంలో ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ వర్గీయులు గొడవకు దిగారు. పార్లమెంట్ ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసిన శాంతకుమార్ గోబ్యాక్ అంటూ డీకే అరుణ వర్గీయులు నినాదాలు చేశారు. ప్రతిగా శాంతకుమార్ అనుచరులు స్లోగన్స్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
అందరూ కూడా చూసుకోవాలి. ఎవరు కూడా అనవద్దు దయచేసి. ఏపీ ఆర్థిక పరిస్థితులపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయం లేకపోగా శరవేగంగా అప్పులు పెరగడంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగ్ నివేదిక వెల్లడిస్తూ ట్వీట్ చేశారు ఆయన. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని మండిపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే రాష్ట్రంపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి ఏర్పడిందన్నారు వైఎస్ జగన్. హైకోర్టులో మాజీ మంత్రి అనిల్ యాదవ్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కొవ్వూరు పోలీసులు నమోదు చేసిన కేసుపై పిటిషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పెట్టిన సమావేశానికి హాజరైనందుకు కేసు నమోదు చేశారు పోలీసులు. టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. ఇవాళ విచారణకు హాజరు కావడం లేదని పోలీసులకు తెలిపారు అనిల్ యాదవ్. హైకోర్టులో పిటిషన్ ఉన్నందున అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజరు కాలేదు. మెట్రో ప్రాజెక్ట్ కేవలం కార్పొరేట్ శక్తుల భూ పందేరం కోసమే అన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తే ఏపీలో మాత్రం కార్పొరేట్లకు అప్పగించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రోని కార్పొరేట్ శక్తులకు ఇచ్చి ప్రజలపై భారం మోపాలని చూస్తే పోరాటం చేస్తామన్నారు. సంపన్నులు పేదవాళ్ళని ఉద్ధరించాలనేది ఇప్పుడు కాదు, 300-400 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. యూరోప్లో నడిచింది, భారతదేశంలో నడిచింది. గాంధీ గారు చెప్పారు, అనేక మంది చెప్పారు. ఎవరు ఏ సంపన్నుడు దయతోటి ఏ పేదవాడిని ఆదుకోలేదు. పైగా వీళ్ళంతవరకు దోచుకుంటూనే ఉన్నాడు. విభజన హామీల్లో ప్రత్యేక హోదాతో సహా ఏది వాళ్ళు అమలు చేయలేదు. అన్నిట్లోనూ వెన్నుపోట్లే పొడిచారు. ఇప్పుడు మెట్రో అనేది కార్పొరేట్లకి భూసేకరణ, నగరాల్లో భూసేకరణకు అవసరం. రాబోయే రోజుల్లో భూముల మీద దాహం పట్టుకుంది కార్పొరేట్లకి. దానికి వీళ్ళు వంత పడుతున్నారు. డిప్యూటీ సీఎంగా మంత్రిగా పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యారన్నారు ఎల్సీపీ అధ్యక్షుడు విజయ్ కుమార్. అమరావతి పేరు చెప్పి 3 పంటలు పండే భూములను లాక్కుంటుంటే ప్రశ్నించడం లేదని నిలదీశారు. మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే స్పందించడం లేదని మండిపడ్డారు విజయ్ కుమార్. అనేక రకమైనటువంటి పంచాయతీరాజ్ శాఖ చేయాల్సిన పనుల గురించి వీరు ఎక్కడైనా సమీక్షించినట్టు కానీ, దానికి చర్యలు తీసుకోవడానికి కానీ, లేదు ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, తుఫానులు వస్తాయి, అందుకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా తీసుకునే చర్యల గురించి కానీ ఎక్కడ మనకి కనిపించడం లేదు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు, విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కనీసం రిలీఫ్ ఆపరేషన్స్లో కనిపించలేదు. అలాగే అనేక సర్పంచ్ పదవులు గత 2 సంవత్సరాలుగా ఖాళీ అయి ఉన్నటువంటి వాటికి ఉప ఎన్నికలు పెట్టడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలుగా అనేక మంది సర్పంచుల యొక్క చెక్ పవర్ని రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంటే, దాని మీద అప్పీల్స్ వేసుంటే వాటి మీద ఏ రకమైన చర్యలు లేదు. నెల్లూరు జిల్లాలో కరేడు ఉద్యమం అణచివేతకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది. కరేడు ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయిస్తోంది. 3 మహిళలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఉలవపాడు పోలీస్ స్టేషన్ వద్ద కరేడు రైతులు ఆందోళన చేపట్టారు. కరేడు రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. అరెస్ట్ చేసిన మహిళలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎరువులు అందించడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైంది. విజయనగరం జిల్లా రాజాంలో యూరియా కొరతతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నదాతలు ఫర్టిలైజర్ షాపుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి ఎదురు చూసినా యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ఏజెన్సీలు అధిక ధరకు యూరియా విక్రయిస్తున్నాయని, గుళికలు తమకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నాయని వాపోయారు. రైతులకు అండగా ఉంటామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో వైద్య రంగం నిర్వీర్యమైపోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఉత్తరాంధ్ర పెద్దాసుపత్రిలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. కేజీహెచ్ కార్డియాలజీ విభాగంలో వైద్య సేవలు పడకేశాయి. 6 నెలలుగా గుండె ఆపరేషన్లు నిలిచిపోయాయి. కార్డియాలజీ విభాగంలో టెంపరేచర్, హార్ట్, లంగ్ మెషిన్స్ మూలన పడ్డాయి. గుండె ఆపరేషన్లు చేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పేద రోగులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కూటమి పాలనలో విశాఖపట్నం కేజీహెచ్ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. కార్డియాలజీ విభాగంలో మిషన్లు పాడబడంతో 6 నెలలుగా ఆపరేషన్లు జరక్క హార్ట్ పేషెంట్స్ అవస్థలు పడుతున్నారు.
దీన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఫోటోలు మాస్కులుగా పెట్టుకుని భిక్షమెత్తుకున్నారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేశారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. ఇటీవల పోలీసులే గంజాయి ముఠాలను నడుపుతున్నారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై మీడియా ప్రతినిధులు వివరాలు కోరగా ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు హరీష్ కుమార్ గుప్తా. కేవలం మావోయిస్టులకు సంబంధించిన ప్రశ్నలకు మాత్రమే అడగాలన్నారు హరీష్ కుమార్ గుప్తా. So allegations ki నేను ఆన్సర్ డీజీ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్. స్పెసిఫిక్ allegations ఉంటే లోకల్ లెవెల్లో ఆన్సర్ చేసుకోవాలా. ఓకే, allegations చేయడానికి ఎనీబడి కెన్ రేజ్ allegations. దాంట్లో అతను ఎమ్మెల్యే కదా, అతను ఎమ్మెల్యే స్వయంగా మాట్లాడడం. సో see one thing, allegations దానికి ఎవిడెన్స్ ఉండాలి కదా. Let us not be very this thing. వైఎస్ఆర్ జిల్లా గండి క్షేత్రంలో రగడ సృష్టించారు జనసేన నాయకులు. కుంభాభిషేకానికి పైసా కూడా ఇవ్వని నేతలు ఫ్లెక్సీలు పెట్టి హల్చల్ చేసే ప్రయత్నం చేశారు. శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలున్న ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు జనసేన నాయకులు. నిబంధనలకు విరుద్ధం కావడంతో వాటిని ఆలయ సిబ్బంది తొలగించారు. దీంతో ఆగ్రహించిన జనసేన నాయకులు ఆహ్వాన పత్రికలో పవన్ ఫోటో లేకపోవడం వల్లే ఫ్లెక్సీ ఏర్పాటు చేశామని, దాన్ని ఎలా తొలగిస్తారంటూ గొడవకు దిగారు. పవన్ కళ్యాణ్ను అవమానించారంటూ ఆలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో మనస్తాపానికి గురైన ఆలయ ఈవో వెంకట సుబ్బయ్య కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఆలయ సిబ్బంది ఆయన్ను వారించి కాళ్లు పట్టుకోకుండా ఆపివేశారు. ఆలయ ప్రాంగణంలో రాజకీయాలు చేసిన జనసేన నాయకుల తీరు పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వివాదంలో చిక్కుకున్నారు. నియోజకవర్గంలో బాలకృష్ణ సతీమణి వసుంధర షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా బాలకృష్ణ భార్య వసుంధర ప్రారంభిస్తున్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు బాలకృష్ణ సతీమణి వసుంధర. ఎమ్మెల్యే బాలకృష్ణ షూటింగుల్లో బిజీగా ఉండడంతో బాలకృష్ణ తరపున అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఆయన భార్య వసుంధర. వసుంధర తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లులో రైతులపై సెక్షన్ 307 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. భూ తగాదాల కేసులో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. చిన్నగొట్టిగల్లు మండలం చినిగేపల్లిలో టీడీపీ వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల మధ్య భూ వివాదం జరిగింది. హరినాథ్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి ఫిర్యాదు చేయడానికి పిఎస్కు వెళ్లారు. అయితే ఎస్ఐ రాఘవేంద్ర వీరిద్దరినీ దుర్భాషలాడి సెక్షన్ 307 కింద కేసు పెట్టారు. 2 రోజులుగా పిఎస్లో నిర్బంధించారు. ఎస్ఐ రాఘవేంద్ర టీడీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల అవినీతి బాగోతం బట్టబయలైంది. బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లిలో అవినీతి డబ్బు కోసం టీడీపీ నేతలు తన్నుకున్నారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి, టీడీపీ టూమన్ కమిటీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. 2 వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జనసేన నేత వీరంగం సృష్టించాడు. కూటమి పాలనలో టీడీపీ నేతలే కాదు జనసేన నేతలు కూడా మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. జనసేన నేతలు ఎంతగా తెగించారంటే ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి తాళిని తెంపేసి రాక్షసుల్లా ప్రవర్తించారు. ఇంతటితో ఆగకుండా మహిళను పొలంలో పడేసి కిరాతకంగా దాడి చేశాడు. అబ్బిపురంలో అనసూయమ్మ భూమి పక్కనే 70 సెంట్ల భూమిని కొన్నాడు జనసేన నేత వెంకట్రావు. తన పొలంలో దౌర్జన్యంగా దారి వేయడంతో అనసూయమ్మ అడ్డుకుంది. దీంతో రెచ్చిపోయిన వెంకట్రావు బూతులు తిడుతూ కర్రతో అనసూయమ్మపై దాడి చేశాడు. 8 మంది వచ్చి నన్ను నా కొడుకును కొట్టి కత్తులతోనూ వెంకట్రావు అనే వ్యక్తి నా జాకెట్లో చెయ్యేసి జాకెట్ అంతా చీరంతా చింపేసి వెళ్ళ దారంతో కూడా లాక్కొని పోయేసి కొట్టి ఆడ పడేసిపోయారు. కాళ్ళ చేత కత్తులతో కొట్టారు మమ్మల్ని. ఈ కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ తగిలి జాకెట్ అంతా చింపేసిండు. మంగళసూత్రం మెల్ల కూడా లేకుండా పెరుక్కొని వెళ్ళిపోయిండు. వెంకట్రావు వాళ్ళ నాన్న బోసా వెంకటేశ్వర్లు వాళ్ళు మొత్తం 8 మంది వచ్చిండ్రు. మమ్మల్ని ఈ పని చేసిండ్రు. అదేమనంటే
మేము నాయకులమని చెప్తాంటున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 2 డీఎస్పీలు ప్రాణాలు కోల్పోయారు. మరో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. ఏపీ నుంచి హైదరాబాద్ వస్తుండగా పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం డివైడర్ ని ఢీకొట్టి ఆ తర్వాత అవతలి వైపుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్తున్న లారీని పోలీస్ వాహనం ఢీకొట్టింది. ప్రమాద స్థలాన్ని రాచకొండ సిపి సుధీర్ బాబు పరిశీలించారు. తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 2 ఇంటెలిజెన్స్ అధికారులు మృతి చెందడంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. ఆయన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు వైఎస్ జగన్. సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వైద్యుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఇటీవల పిల్లల కోసం ఓ దంపతులు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను ఆశ్రయించారు. అయితే వేరే వారి వీర్యకణాలతో వైద్యులు టెస్ట్ ట్యూబ్ బేబీని సృష్టించారు. పుట్టిన బేబీకి క్యాన్సర్ రావడంతో దంపతులకు అనుమానం వచ్చి DNA టెస్టులు చేయించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో దంపతులు గోపాలపురం పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వైద్యశాఖ, రెవెన్యూ అధికారులతో కలిసి సెంటర్లో తనిఖీలు చేశారు. వైజాగ్, విజయవాడలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లలోనూ తనిఖీలు చేపట్టారు. విజయవాడలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసి సికింద్రాబాద్కు తీసుకొచ్చారు. అలాగే మరో 7 సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. సరోగసీ కోసం పెద్ద ఎత్తున వీర్యం నిల్వ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. అక్రమ పద్ధతిలో వీర్యం సేకరిస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్లో ప్రీ లాంచ్ పేరిట మరో భారీ మోసం వెలుగు చూసింది. భారతి బిల్డర్స్ పేరిట ప్రాజెక్టు ప్రారంభించిన నిర్వాహకులు చాలా మంది వద్ద డబ్బు వసూలు చేశారు. మధ్యలో పెట్టుబడి పేరిట సునీల్ కుమార్ అహుజా అనే వ్యక్తికి ల్యాండ్ మొత్తం విక్రయించారు. పనులు పూర్తి చేయకుండా డబ్బు తిరిగి ఇవ్వకుండా తమను వేధిస్తున్నారని బాధితులు 2024లో ఫిర్యాదు చేశారు. దీంతో భారతి బిల్డర్స్ చైర్మన్ నాగరాజు, ఎండీ శివరామకృష్ణ, సీఈఓ పొన్నారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో మరో నిందితుడైన సునీల్ కుమార్ అహుజాపై చర్యలు తీసుకోవడం లేదని బాధితులు అంటున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవకతవకల కేసులో మరో కీలక పరిణామం. హెచ్సీఏ పర్యవేక్షణకు రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావును హైకోర్టు నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు హెచ్సీఏలో అక్రమాలపై తెలంగాణ సిఐడి దర్యాప్తు కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గతేడాది మున్నేరుకు రికార్డు స్థాయిలో వరదలు రావడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఈసారి కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పటికప్పుడు వరదను అంచనా వేస్తున్న అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కర్ణాటకలో ఎగువన కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాం జలాశయానికి భారీగా వరద పోటెత్తుతోంది. 26 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. తుంగభద్ర డ్యాం ఇన్ఫ్లో 66,043 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 86,765 క్యూసెక్కులు. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 77 టీఎంసీలుగా ఉంది. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. నేషనల్ అప్డేట్స్. మాల్దీవుల పర్యటన నుంచి ప్రధాని మోదీ నేరుగా తమిళనాడు చేరుకున్నారు. తమిళనాడులోని తూతుకుడి సభలో పాల్గొన్నారు ఆయన. 4,800 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు మోదీ. రేపు చోళా టెంపుల్ను సందర్శిస్తారు. తమిళనాడు అభివృద్ధి తనకు ప్రయారిటీ అన్నారు ప్రధాని మోదీ. యూకేతో కుదిరిన ఎఫ్టీఏ, ఆపరేషన్ సింధూర్లో భారత్ ఆయుధాల గురించి మోదీ తూతుకుడి సభలో ప్రస్తావించారు. दुनिया के बढ़ते भरोसे और भारत के नए आत्मविश्वास का प्रतीक है. इसी आत्मविश्वास से हम विकसित भारत बनाएंगे, विकसित तमिलनाडु बनाएंगे. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదాన్ని భారత్ సహించిందన్న స్పష్టమైన సందేశాన్ని పాకిస్తాన్కు ఇచ్చామని అన్నారు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. దేశ సార్వభౌమాధికారం విషయంలో రాజీ ఉండదని తేల్చి చెప్పారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ద్రాస్లోని వార్ మెమోరియల్ వద్ద ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది నివాళులర్పించారు.
ఢిల్లీలోని కర్ణాటక భవన్లో ఇద్దరు ఉన్నతాధికారుల ఫైట్ చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్న సి మోహన్ కుమార్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ ఆంజనేయ మధ్య గొడవ జరిగింది. మోహన్ కుమార్ తనను తిట్టడంతో పాటు బూతులతో తంతానంటూ బెదిరింపులకు పాల్పడ్డారని రెసిడెంట్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు ఆంజనేయ. సిద్ధరామయ్య ఎస్డీఓపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మోహన్ కుమార్ వేధింపులు తట్టుకోలేక గతంలో తాను ట్రాన్స్ఫర్ కోసం రిక్వెస్ట్ చేసుకున్నట్లుగా చెప్పారు. ఢిల్లీలోని కర్ణాటక భవన్లో ఈ నెల 22న ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అయితే ఆంజనేయ ఆరోపణలను ఖండించారు సిద్ధరామయ్య ఎస్డీఓ. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో కూంబింగ్ కొనసాగుతోంది. దేవభూమి ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గౌరీకుండ్లో కొండ చర్యలు విరిగిపట్టడంతో కేదార్నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. కేదారధామానికి ట్రెక్కింగ్ చేసే మార్గంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కేదార్ ఘాట్ను అధికారులు మూసివేశారు. కేదార్నాథ్కు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు రుద్రప్రయాగ్లో క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. కుంభవృష్టికి పట్టణంలోని ఇళ్లలో వాన్ నీరు చేరింది. వాహనదారులు బురదలో కూరుకుపోయాయి. ఇంటర్నేషనల్ అప్డేట్స్. ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటన ముగిసింది. రాజధాని మాలేలో నిర్వహించిన మాల్దీవులో 60వ జాతీయ దినోత్సవం సంబరాల్లో మోదీ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఆ దేశ అధ్యక్షుడు మొయిజీతో కలిసి నేషనల్ డే వేడుకలను వీక్షించారు. మాల్దీవులతో సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ ఆసక్తిగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సామర్థ్య నిర్మాణానికి మద్దతు ఇవ్వడానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. మాల్దీవుల్లో పర్యటించిన ప్రధాని మోదీ ఆ దేశ ఉపాధ్యక్షుడు ఉజ్ హుస్సేన్ మహమ్మద్, ఉపాధ్యక్షుడు హుస్సేన్ మహమ్మద్ లతీఫ్ సహా పలువురు నేతలతో భేటీ అయ్యారు. భారత్ మాల్దీవుల మధ్య కీలక సంబంధాల అంశాలపై దృష్టి సారించారని తెలిపారు. పహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ను అమెరికా ఉగ్ర సంస్థగా ప్రకటించడంపై పాకిస్తాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. టీఆర్ఎఫ్ను ఉగ్ర సంస్థగా ప్రకటించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియోతో భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు పాక్ విదేశాంగ శాఖ మంత్రి మహమ్మద్ ఇషాక్దార్. అయితే టీఆర్ఎఫ్ను లష్కరే తయిబా అనుబంధ సంస్థ అని పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. అంతేకాదు భారత్తో చర్చలకు పాకిస్తాన్ సిద్ధంగానే ఉందన్నారు ఇషాక్దార్. దీనిపై భారతే తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పుకొచ్చారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధర వరుసగా 4వ రోజు తగ్గింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 550 రూపాయలు తగ్గి 99,930కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 500 రూపాయలు తగ్గి 91,600గా ఉంది. ఇవాళ వెండి ధర కూడా తగ్గింది. కేజీ వెండి 1,26,000 రూపాయలు. స్పోర్ట్స్ అప్డేట్స్. 4వ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 359 పరుగులకు టీమిండియా ఆల్అౌట్ కాగా ఇంగ్లాండ్ 669 పరుగులకు ఆల్అౌట్ అయింది. భారత్పై 311 పరుగుల ఆధిక్యాన్ని ఇంగ్లాండ్ సాధించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన టీమిండియాకు తొలి ఓవర్లోనే బిగ్ షాక్ తగిలింది. ఓక్స్ వేసిన ఓవర్లో యశస్వి జైస్వాల్ రూట్కు క్యాచ్ ఇవ్వగా సాయి సుదర్శన్ డకౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్లోకి ఎంట్రీ ఇచ్చిన సుమన్ గిల్ 77 బంతుల్లో అర్ధశతకం బాదాడు. రైట్, ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.